ఇక సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఒకసారి అది చూపిస్తా. ఇది చాలా దారుణం. చెప్పుతో కొట్టాలి ఇట్లా నా కొడుకు. నిన్ను కని పెంచి ఇంత పెద్దోని వేసి నిన్ను డ్యూటీ ఓనికి స్కూల్కి ముడ్డి గడిగి మూతి గడిగి ఇంత వేసిన వాళ్ళకు ఈ రోజు నువ్వు పెద్దోని పోయి మీ బతుకుల మన్ను పోయా ఈ రోజు నీ కన్న తండ్రిని బెల్ట్ తీసుకొని కొడతావా? నీ బతుకు నువ్వో మనిషివి. అరే నాకు అర్థం కాదు. పెళ్ళాం వచ్చేసరికి అయ్యవ్వ షేదైపోతారా కొంతమందికి. ఆ షేదయ్య దొంగనా కొడుకులకు చెప్తా ఉన్నా. ఈ రోజు నీ అయ్యవ్వను నువ్వు ఎట్లా చూస్తున్నావో రేపు పొద్దున నిన్ను కూడా నీ కొడుకులు అంతకన్నా అద్మానంగా చూస్తారు. నువ్వు చేసే లెక్కలన్నీ నీ పిల్లలు చూస్తూనే ఉన్నారు కదా. నీ అయ్యవన్ నువ్వు ఎట్లా చూసుకుంటావు అని సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. ఈ రోజు నీ అయ్యవన్ చక్కగా చూసుకోనికి నీకు శాత కాదు, కానీ నీ కొడుకులు మాత్రం నీ చక్కగా చూసుకోవాలి. అరే మనం పుట్టినప్పుడు హాస్పిటల్ చుట్టూ దింపినప్పుడు ఎంత ఖర్చు కావచ్చు. ఆ రోజు మనల్ని గన్నోళ్ళు కూడా ఇట్లనే చేస్తే ఈ రోజు మనం ఇంత దాకా వస్తున్నామా? నీలాంటి వాళ్ళు బతికి వేస్తారు. తల్లిదండ్రి మీద చెయ్యి లేచినోడు పురుగులు పడి చేస్తారు. రేపు పొద్దున మీ పిల్లల చేతుల మెడల్ చెప్పులు వేసి కొడతారు మీ పిల్లలు మిమ్మల్ని. కొంతమంది కోడళ్ళకైతే బుద్ధే ఉండదు. ఆడోళ్ళు అయి పుట్టిరు ఎందుకు పుట్టిరో అర్థం కాదు. కొంతమంది వాళ్ళ అయ్యవనేమో చక్కగానే ఉండాలి, అత్తమామని మాత్రం చక్కగా చూసుకో. తల్లిదండ్రులు సాతగాని కొడుకులు సావండి. మీరు ఏం భూమికి వెళ్తే ఏం కాదు మీలాంటి వాళ్ళు. గంత దారుణంగా నా ముసలాయన కొడితే అంతగానం ఏం తప్పు చేసిండు ఆయన. సంతోష్ నా కొడుకు, నీ పాద పద్మములకు నమస్కారం బిడ్డ. నా బాధలు నువ్వు వినట్లేదు. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు చూడట్లేదు. చిన్న కొడుకు పోయి ఏప్రిల్లో కొట్టింది మొన్న తారీఖు. నీకు చెప్దామంటే నువ్వు ఫోను కట్ చేసిన బిడ్డ. ఒక్కసారి నా బాధ విను సంతోష్. నాతో మాట్లాడినాను. నువ్వు వస్తా అంటే కూడా ఓకే బిడ్డ. నీకు అడ్రస్ కూడా పెట్టిపిస్తా సంతోష్. నానా నా కొడుకులు అంటాను బిడ్డ. సంతోష్ నన్ను నా కొడుకు కొట్టి నా కోడళ్ళు కొడుకులు చూస్తలేరు. నాకు కాలు చెయ్యి మంచిగా ఉన్నప్పుడే ఇట్లా చేస్తుంది. నాకు 64 ఏళ్ళు బిడ్డ. నీ కాలు మోపుతా. నేను నువ్వు బిజీగా ఉన్నవాను చూస్తున్నా ఫోన్ చేస్తుంటే అందులోకేని ఫోన్లు పెట్టుకుంటుండ్రు వాళ్ళు నా దాంట్లోకేని. ఇప్పుడు ఈ నెంబర్ కూడా వాళ్ళకి తెలుసు కానీ దీంతో నేను పెట్టుకోలేరు. నువ్వు నాకు దీనికే ఫోన్ చేసి మాట్లాడతావా? నా దగ్గరికి ఇంటికి వస్తావా? ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి రాగలుగుతా బిడ్డ. నువ్వు అడ్రస్ పెడితే సంతోష్ నాన్న. హాయ్ హలో వెల్కమ్ టు V96 TV. నేను మీ సంతోష్. అండ్ ఈ వీడియో మానవత్వాలు ఉన్నవాళ్ళు కావచ్చు ఇంకోరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రతి విషయంలో అమ్మ నాయన తర్వాతనే ఎవరైనా అని చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళు లేకుండా మనం లేం కాబట్టి. వాటెవర్ ఏదైనా ఉండొచ్చు. ఇలా నారాయణ్ కూడా పరిధిలో ఒక చిన్న కేసు జరిగింది. 2 నెలల జైలు శిక్ష, 50,000 జరిమానా. ఏ జరిమానాలు వేసినా ఏం లాభం? ఇక సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఒకసారి అది చూపిస్తా. ఇక చూపించకుండా మాట్లాడా. ఇది చాలా దారుణం. చెప్పుతో కొట్టాలి ఇట్లా నా కొడుకులు. ఇక ఇట్లా మాట్లాడితే వేరేలాగా ఉంటది. నేను ఏమంటా ఉన్నా, మనల్ని కని పెంచి ఇంతటోళ్ళని చేసి ఈ కొట్టేటోడు కూడా హ్యాండిక్యాప్డ్ దొంగ. ఇడు కాలు లేదు. ఈ దొంగ నా కొడుక్కి సరిగ్గా వీడియో కనిపించట్లేదు. ఇక్కడ కాలే లేదు, వానికి ఒకటే కాలు ఉంది. వాళ్ళ మమ్మీ డాడీని మరి ఎందుకు కొడుతున్నాడు అనేది విషయాలు అర్థం కావట్లేదు. తిండి పెట్టనీకి అయితే లేదా. నేను ఈ మధ్య కాలంలో నేను ఒక సబ్జెక్ట్ ఒకటి చెప్తా మీకు. మనల్ని కని పెంచి ఈరోజు ఇంతటోళ్ళని చేసి ఈరోజు మనం సమాజంలో బతుకుతున్నాం అంటే కారణం తల్లిదండ్రికి కొడుకులకు పిల్లలకు 100 గొడవలు ఉండొచ్చు. నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు తల్లిని తిట్టొచ్చు, తండ్రిని తిట్టొచ్చు, వాళ్ళు నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు. కానీ నువ్వు మాటల వరకు ఎంతైనా మాట్లాడొచ్చు కోపాలు వచ్చినప్పుడు. కానీ నువ్వు బెల్ట్ తీసుకొని నిన్ను కన్న తండ్రిని నిన్ను సంకనెత్తుకొని నువ్వు పెద్దగా అయ్యాక నిన్ను పెంచి పోషించిన వాడిని ఈరోజు నువ్వు బెల్ట్ తీసుకొని కొడతా ఉన్నావు. నువ్వు ఒక్కనివే కాదు, మూర్ఖులు ఇట్లాంటి లుచ్చగాలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఇక వీడిని ఈ బుద్ధిమంతుని ఫోటో ఇగో ఈడు దొంగకోలు పట్టేటోళ్ళు లెక్కున్నాడు చూడండి ఒకసారి. వీడు మనిషి, వీడు తల్లిదండ్రుని ఇష్టం వచ్చినట్టు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిన్ను కని పెంచి ఇంత పెద్దోన్ని వేసి నిన్ను డ్యూటీ ఓనికి స్కూల్కి ముడ్డి గడిగి మూతి గడిగి ఇంత వేసిన వాళ్ళకు ఈరోజు నువ్వు పెద్దోని పోయి మీ బతుకులలో మన్ను పోయా ఈరోజు నీ కన్న తండ్రిని బెల్ట్ తీసుకొని కొడతావా? నీ బతుకు నువ్వో మనిషివి. అరే నాకు అర్థం కాదు. పెళ్ళాం వచ్చేసరికి అయ్యవ్వ షేదైపోతారా కొంతమందికి. ఆ షేదయ్య దొంగనా కొడుకులకు చెప్తా ఉన్నా. అరే నేను ఒక విషయం చెప్తా. ఈరోజు నీ అయ్యవ్వను నువ్వు ఎట్లా చూస్తున్నావో రేపు పొద్దున నిన్ను కూడా నీ కొడుకులు అంతకన్నా అద్మానంగా చూస్తారు. గుర్తుపెట్టుకో. ఒకప్పట్లక లేదు ఇప్పుడున్న యూత్ పిల్లలు. చిన్న పిల్లలకు కూడా తెలివి ఉంది, అన్ని అబ్జర్వేషన్ చేస్తారు. నీ అయ్యవ్వను నువ్వు చక్కగా చూసుకొని చిన్నపిల్లలాగా జాదినప్పుడు
నువ్వు రుబాబ్గా నీ పిల్లలకు చెప్పొచ్చు, అరే నా అయ్యవని నేను ఎట్లా చదివినా అని. ఈరోజు నేను కోడళ్ళు అయిపోయినా, నేను అత్తలు అయిపోయినా, నేను కోడళ్ళని ఏదైనా చేయొచ్చు, మా అత్తమామకు అన్నం పెట్టకపోవచ్చు, పాసిపోయిన అన్నం పెడతా ఈడేడవన్నది. నువ్వు చేసుకుందాని కొడుకుని, వాళ్ళు సంపాదించిన ఆస్తులనే కదా నువ్వు ఉన్నది కూడా. కొంతమంది బోర్డ్స్ వాళ్ళకి చెప్తున్నది, సిగ్గు శరాలు ఉండాలి కొంతమంది. ఈరోజు నువ్వు కోడలివి, రేపు పొద్దున నీకు అత్తున్నది, నువ్వు ఈడ అరాజ్ చేస్తా ఉన్నావు, ఆమెను టార్చర్ పెడతా ఉన్నావు. రేపు పొద్దున నువ్వు అత్తవైతావు, గుర్తుపెట్టుకో, ఇంతకన్నా డబల్ రిటర్న్ ఉంటుంది నీకు. అర్థమైందా? నువ్వు చేసే లెక్కలన్నీ నీ పిల్లలు చూస్తూనే ఉన్నారు కదా, నీ అయ్యవని నువ్వు ఎట్లా చూసుకుంటావు అని. చూడరా, సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. ఈరోజు నీ అయ్యవని చక్కగా చూసుకోనికి నీకు శాత కాదు, కానీ నీ కొడుకులు మాత్రం నీ చక్కగా చూసుకోవాలి. అదెందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. ఎట్లేనికనే ముట్లేనికనే ఎట్లా అనేది ఒక సామెత ఉంది కదా, అది ఎందుకు గుర్తురాదు? ఈరోజు నీ కాళ్ళు చేయి రెక్కలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు నీ డాడీని ఇష్టం వచ్చినట్టుగా కొట్టిండు. ఇట్లా ఈ వెలుగులోకి వచ్చింది ఒకటే, బొచ్చడి సంఘటనలు ఉన్నాయి ఇట్లా. అయ్యవకి అన్నం పెట్టకపోవడం కావచ్చు, టాబ్లెట్లకు దానికి దీనికి డబ్బులు లేవు. అరే మనం పుట్టినప్పుడు హాస్పిటల్ చుట్టూ దింపినప్పుడు ఎంత ఖర్చు కావచ్చు. ఆ రోజు మనల్ని గన్నోళ్ళు కూడా ఇట్లనే చేస్తాయి. ఈరోజు మనం ఇంత దాకా వస్తున్నామా మాటలతో, కానీ చెయ్యి వేసుకునేదాకా పోయినామంటే నువ్వు ఎంత దుర్మార్గునివి. నీలాంటి వాళ్ళు బతికి వేస్ట్. ఇలాంటి వాళ్ళని కోట్లకు కాదండి జైల్లో పెట్టి ఫోక్సో ఎట్లుందో ఫోక్సో కన్నా డబుల్ కేసులు వేయాలి ఇట్లాంటి వాళ్ళ మీద. తల్లిదండ్రులను చక్కగా చూసుకోక వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని కొట్టిన వాళ్ళకి ఇట్లాంటి శిక్షలు పడాలి. మైనర్ అమ్మాయిలకు ఏవైతే కేసులు ఉన్నాయో అంతకన్నా డబల్ ఉండాలి కళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టేటోళ్ళు. అనాథాశ్రమం లేచేస్తారు. రేపు పొద్దున నువ్వు ముసలోని అవుతావురా, నువ్వేం అట్లనే ఇట్లనే ఉండి ఇట్లుండవు, ఇప్పుడు ఉన్నట్టే ఉండవు. అర్థమైందా? ఇది ఈ ఒక్కనికే కాదు, తల్లిదండ్రులను కొట్టి హింసించి చక్కగా చూసుకొని ప్రతి ఒక్క లోఫర్గా నీకు చెప్తా ఉన్నా నేను. వాట్ ఎవర్ ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న చిన్న మాటలు ఉంటాయి, తిట్టుకోవడం వరకు ఓకే, కానీ పురుగులు పడి చేస్తారు మీరు. తల్లిదండ్రి మీద చెయ్యి లేచినోడు తండ్రి మీద కావచ్చు, తల్లి మీద కావచ్చు, పురుగులు పడి చేస్తారు. రేపొద్దున మీ పిల్లల చేతుల మెడల్ చెప్పులు వేసి కొడతారు మీ పిల్లలు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, అది అంటున్నా. అర్థమైందా? రేపొద్దున మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అప్పట్లో మీకు తెలియదేమో, ఇప్పుడు పిల్లలు అన్ని మెమొరీ గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. అన్నం బెటరీకి శాత కాదురా పెళ్ళంటే వేసుకొని సోకులు వన్నీకి. ఈ కొంతమంది కోడళ్ళకైతే బుద్ధే ఉండదు. ఆడోళ్ళు అయి పుట్టిరు, ఎందుకు పుట్టిరో అర్థం కాదు కొంతమంది. వాళ్ళ అయ్యవనేమో చక్కగానే ఉండాలి, అత్తమామని మాత్రం చక్కగా చూసుకోరు. మరి వాళ్ళ అయ్యవ్వ కూడా గాలే కదా. రేపు పొద్దున మన ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే మనం చక్కగా ఉండి ఎదుటోని చెప్పాలి. గొడవలు ఉన్నప్పుడు తిట్టుకోవడం వరకు ఓకే, అది కామన్గా ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. కొట్టడము, చిత్రహింసలు పెట్టడము, రేపొద్దున నీ పిల్లలు చేయరు నీకు అట్లా. ఏడబెట్టుకుంటావు ముఖం. నువ్వేం చక్కగా చూసినావే నీ అత్తని, నువ్వేమైనా చక్కగా చూసినావే నీ మామని అన్నప్పుడు కోడళ్ళు ముఖాలు ఏడబెట్టుకుంటారు. సరే, కొంతమంది ముసలోళ్ళు అయి సాదస్తం ఉండొచ్చు, పిల్లలు సతాంచారు చిన్నగా ఉన్నప్పుడు, మీరు సతాంచలే. యూజ్లెస్ ఫెలోస్. ఇక ఈడోటి బోడమూతి నా కొడుకు, ఈ చక్క చూడు నేను మూతి. చేతులు ఎట్లా వచ్చినాయిరా మీ అయ్యని కొట్టడానికి? తిట్ట నుంచి ఏదన్నా తప్పు చేస్తే ఎట్లా కొట్టబుద్ధి అయింది ఒకసారి చూడండి వీడియో. కొట్టకు మామ కొట్టకు, ఆ పిల్ల అంత ఏడుస్తుంది. చెత్తనా కొడక, మనిషివారా గాడిదివరాను? యూజ్లెస్ ఫెలోస్. సిగ్గులు తెచ్చుకొని అమ్మ పాల్తు మోకాల చెప్పులు పెడితే పాల్తు నా కొడుకులతో మోపైరేమరా. అరే చక్కా చూడండి రా. అరే ఏ గుడికి పోయినా నేను ఒకటి చెప్తున్నా, ఏ గుడికి పోయినా పుణ్యం రాదు. తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటేనే మన జీవితాలు చక్కగా ఉంటాయి. యూజ్లెస్ ఫెలోస్. అమ్మ మనుషులు కాదురా గాడిదలారా. సావురింత ఇసం పూసుకొని తల్లిదండ్రులని సాతగాని కొడుకులు సావండి మీరు. ఏం భూమికి వెళ్తే ఏం కాదు మీలాంటి వాళ్ళు. గంత దారుణంగా నా ముసలాయన కొడితే అంతగానం ఏం తప్పు చేసిండు ఆయన? నేను సాది పెంచడమే తప్పైంది. ఆయన సిగ్గు శరం లేదు. చెత్తనా కొడకల్లారా, మనుషులై పుట్టిరు అని కాలు లేనట్టుంది దానికి. ఇంకా ఒక విషయం అయితే చెప్తా, మీ బతుకులు ఈ వీడియో చూసి సిగ్గు తెచ్చుకోండి, కొంచెం సిగ్గు శరం అనేది తెచ్చుకోండి. కోడళ్ళు కానీ కొడుకులు కానీ అయ్యవని చక్కగా చూసుకొని బతుకులు మీ ఏం బతుకులు రా? మీయో మనుషులా మీరు? నాకు ఒక ఆమె ఫోన్ చేసింది, ఆస్తి కోసం టార్చర్ అంట దొంగ నా కొడుకు. శాతనైతే కండగరుగుతాదరా కష్టం చేసుకుంటే? కన్నారు కదరా, కానీ పెంచారు కదరా, ఇంకేం చేయమంటారా? మీకు పెళ్ళిళ్ళు చేసిరి, అన్నీ చేసిరి, సిగ్గుండాలి కదా. చెత్తనా కొడుకల్లారా. కన్నోడే ఎందుకు కన్నారా అన్న ఫీలింగ్ తెచ్చుకుంటుర్రా మీరు. ఆ ఉసురు మంచిది కాదు, తల్లిదండ్రుల ఉసురు మంచిది కాదు. తిట్టు, ఏదైనా తప్పు చేస్తే ఓ మాటను. కొట్టుడేంద్రా కొట్టుడు? పురుగులు పడిదేస్తారు ఇట్లాంటి నా కొడుకులు. అరే మీరు కమ్మ పుల్లగా హోటళ్ళల్లో తినవచ్చు, నీ పెళ్ళాము నువ్వు షాపింగ్లో పోవచ్చు, అన్నీ చేయొచ్చు, కనీసం మీరు తినే దాంట్లో కొంచెం పెడితే ఏమవుతుందిరా మీకు? సస్తారు. ఫస్ట్ ఇక్కడ మేజర్గా నేను ఒక మాట అయితే చెప్తా, అత్తలు అన్నప్పుడు ఓ మాట అంటారు. రేపొద్దున మీరు మీ కోడళ్ళు అన్నారా అమ్మ పొడుచుకొస్తుంది మీకు? మీరు అన్నారా మీ కోడళ్ళు ఏం చేసినా మంచి పని చేస్తున్నావు అమ్మ పో అమ్మ అంటావో? ఈ అమ్మ చెత్త మొక్కల చెప్పు. కనీసం గంటెడు బువ్వే నీకు చేత కాదు. మీ బతుకులా మా నోడ ఇంత పురుగుల పడి ఉంటుంది అది జావురి. ఇట్లాంటి వాళ్ళు అత్తమామని చూసుకొని చేతగాని కోడలు కావచ్చు కొడుకు కావచ్చు, పురుగుల మంది దాగి సావురు మీరు.
ఆ ఉన్నా తమ్ముకొని బతది ఉన్నాను రోజులు. సమాజంలో బతుకుతుర్రు, ఎందుకు బతుకుతుర్రో తెలియదు ఇట్లా చెత్త నా కొడుకులు. ఈరోజు మనుషులై పుట్టారు, మీ మనుషులు పాడు కానీ అమ్మని. నేను ఒకటే చెప్తున్నా, జర్ర బుద్ధి తెచ్చుకోరు. ఇప్పుడు పిల్లలు ఏం కాదు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు మీ కొడుకులు. మీకు మీరు చేసేటి అన్నీ ఉంటాయి. అత్తమామని చూడని చెత్త నా కొడుకులు, అయ్యవని చూడని చెత్త నా కొడుకులు. మనం కొడుకులాగా బిహేవ్ చేసినప్పుడు మన అత్తమామ కావచ్చు, మన అయ్యవ కావచ్చు, అందరు మంచిగానే చేస్తారు. చిన్న చిన్న కామన్ గొడవలనే కామన్గా ఉంటుంది పోయి. కొంతమంది అయితే లుచ్చనా కొడుకులు పెళ్లిళ్ళు చేసుకొని అత్తమామ గడ్డలు కావాలి, పెళ్ళాలి శాతగాని దద్దమ్మలు పెళ్లిళ్ళు ఎందుకు రా చేసుకునేది? సావాలి ఇంత మందు దాయి ఉరేసుకొని సావాలి ఇట్లాంటి కొడుకులు. చెత్త మోకాల చెప్పు. గొప్పగా బతకాలరా బతుకు. సరే చిన్న చిన్న తెలిసి తెలవక అందరం చేస్తాం. ఇప్పటి కోడళ్ళకైతే అసలు ఏందో అర్థం కాదు వాళ్ళది. బుద్ధి తెచ్చుకోండి కొంచెం. అత్తమామని చక్కగా చూసుకుంటే రేపు పొద్దున నా కొడుకులు కూడా నన్ను చక్కగా చూసుకుంటారు. నేను మాట్లాడొచ్చని. మీరు చేసేదే లంగ పనులు. మీ పిల్లలకు తెలియదు అనుకుంటారా మీరు చేసే లంగ పనులు? తాతతోని మాట్లాడొద్దు. రేపు పొద్దున మరి నీ కొడుకులకు పిల్లలైతే కూడా గంతేనేమో. నీతో కూడా అప్పుడు అనుభవిస్తారు ఇదంతా. యూజ్లెస్ ఫెలోస్, జఫనా కొడకల్లారా. తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటారా చెత్తనా కొడకల్లారా. కొట్టకండి అట్లా. బుక్కెడు అన్నమేరా, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇది కొంచెం ఇది కొంతమంది సిగ్గులేని కొడుకులకు షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.